అతి సర్వత్ర వర్జయేత్ అంటారు. అంటే ఎవడి ఏదో ఒక నేరేటివ్ థింకింగ్‌కి మనం ఫిక్స్ అయిపోయి దానికి అనుగుణంగా మన ఆలోచనలు మార్చాలి అని కమ్యూనిస్టులు అనుకుంటారు. కొన్ని మత సంఘాలు అనుకుంటాయి. కొన్ని ఉన్మాద సంఘాలు అనుకుంటాయి. వాళ్ళు చాలా చక్కగా నేరేటివ్ క్రియేట్ చేస్తారు. ఆ నేరేటివ్‌కి వెర్రి పుష్పాల్లాగా పడిపోతారనడానికి సాక్ష్యం తాజాగా అమెరికాకు సంబంధించినటువంటి మరొక అధికారిని ఏది రాయబార కార్యాలయ సిబ్బంది రాజీనామా చేయడం. యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్లో హలా రహ్రీత్ ఈవిడ తాజాగా బయటకు వచ్చింది. షీ పాయింటెడ్ టు ఎ డబుల్ స్టాండర్డ్ ఇన్ వాషింగ్టన్స్ పాలసీ అరౌండ్ గాజా. షీ ఆల్సో సెడ్ దట్ ద యుఎస్ వాజ్ ఆన్ ద రాంగ్ సైడ్ ఆఫ్ హిస్టరీ వెన్ ఇట్ కమ్స్ టు ద గాజా వార్. దిస్ కమ్స్ యాజ్ యుఎస్ ప్రెసిడెంట్ జో బైడెన్ ఫేసెస్ ఇంటెన్స్ ప్రెషర్ ఎట్ హోమ్ ఓవర్ హిస్ బ్యాకింగ్ ఆఫ్ ఇజ్రాయెల్. ఇది ఇజ్రాయెల్కి అనుకూలంగా ఉండటం తప్పట. తీవ్రవాదులైన హమాస్ వాళ్ళకి అనుకూలంగా ఉండాలి. హమాస్ వాళ్ళు ఇప్పటికి కూడా మనుషులు కిడ్నాప్ చేయడం తప్పు కాదు. హమాస్ వాళ్ళు వెళ్ళి ఇజ్రాయెల్ మీద దాడి చేయడం తప్పు కాదు. ఆడవాళ్ళని అత్యాచారం చేయడం తప్పు కాదు. అత్యాచారం చేసిన నగ్న శరీరాలను ఊర్లో ఊరేగించడం తప్పు కాదు. కానీ ఆడవాళ్లే రాజీనామా చేస్తారు. మరి వీళ్ళు ఎక్కడ మనుషులో ఏంటో అర్థం కాదు.